దగ్గరకు వెళ్ళిందో బాబా నాగేష్ని ఆ ఖాళీ బుట్టలో బంధించేశారు. ఆ తర్వాత ఆ బుట్ట మీద కూర్చుని పోయారు. నాగేష్ బుట్ట లోపల నుంచి అరవటం మొదలు పెట్టింది. నన్ను వదిలేయండి, నేను మళ్ళీ ఇంకెప్పుడు ఎవరిని భయపెట్టను. నన్ను క్షమించండి మహాశయ, నన్ను కాపాడండి. బాబాకి నాగేష్ మీద దయ కలిగింది. అప్పుడు ఆయన ఆ బుట్టని తీశారు. ఈసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి నువ్వు ఏ మనిషి మీద దాడి చేయకూడదు, మళ్ళీ ఎవరిని భయపెట్టకూడదు. అర్థమైందా? అలాగే, నేను మాట ఇస్తున్నాను, నేను మనుషుల మీద దాడి చెయ్యను. తర్వాత ఎప్పుడు నాగేష్ గ్రామంలోకి తిరిగి రాలేదు. ఒకరోజు ఆ బాబా అడవి గుండా వెళుతున్నారు. అప్పుడే ఆయన దృష్టి నాగేష్ మీద పడింది. అది గాయపడి ఉంది. బాబా నాగేష్ దగ్గరకు వెళ్ళారు. ఏం జరిగింది? నిన్ను ఈ విధంగా ఎవరు చేశారు? ఇదంతా మీ కారణంగానే జరిగింది. నా కారణంగానా? అవును, మీరు నా దగ్గర తీసుకున్నారు. నేను మనుషులను భయపెట్టకూడదు, వాళ్ళ మీద దాడి చెయ్యకూడదు అని. అవును, అయితే నాకు ఈ పరిస్థితి కల్పించింది అదే మనుషులు. వాళ్ళు ఇక్కడ అడవిలో వేటాడడానికి వచ్చారు. మరైతే నిన్ను నువ్వు కాపాడుకొని ఉండొచ్చు కదా? చేసి ఉండొచ్చు, మీకు మాట ఇచ్చి ఉండకపోయుంటే. అయ్యో అయ్యో అయ్యో, అసలు ఏంటి నేను చేసింది? నేను నోయి నుంచి ఈ మాట తీసుకోకుండా ఉండాల్సింది. నాగేష్ విలవిలలాడుతూ చచ్చిపోయింది. మధురా, అయితే నీకు ఇప్పుడు ఏం అర్థమైంది? నాగేష్ ఎందుకు చచ్చిపోయింది? ఎందుకంటే అది బాబా మాట వింది కాబట్టి. కాబట్టి ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మనం బాగా ఆలోచించుకోవాలి. అర్థమైంది నానమ్మ.